ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పూర్తి కాలంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొంది ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్ అన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా తిరుపతిలో ఆధ్యాత్మిక మౌలిక సదుపాయాల రూపకల్పనకై ప్రత్యేక శ్రద్ధ వహించడం, తిరుమలలో నాణ్యతను పెంచడానికి అధునాతన ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం, నెయ్యి ఇతర దినుసుల కల్తీని పూర్తిగా అరికట్టడం, క్యూలైన్ల గదుల కేటాయింపుల్లో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని తెలిపారు. తిరుపతి నగరంలో నిలిచిపోయిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, చంద్రగిరి కోట, తలకోన, హార్సిలీ హిల్స్, కాణిపాకం, శ్రీకాళహస్తి క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రేణుగుంట సమీపంలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీలను విస్తరించడం వల్ల యువతకు సుమారు 15,000 ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. స్త్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతానికి కొత్త అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాడి రైతుల ఆర్థిక పురోభివృద్ధి కోసం చిత్తూరు సహకార డైరీని ఆధునిక సాంకేతికతతో పాటు పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రంగా బలోపేతం చేశారన్నారు. పరమట ప్రాంతాలైన మదనపల్లి, పొంగనూరు, తంబళపల్లి, కుప్పం నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించే హంద్రినీవా, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేసి చెరువులను నీరు నింపే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో విస్తారంగా పండే మామిడి, టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రాసెసింగ్ పరిశ్రమలకు రాయితీలు ప్రకటించి దళారీ వ్యవస్థను అరికట్టామని తెలిపారు. తిరుపతిలో ఉన్న ఐఐటి, ఐఏఎస్సీఆర్ వంటి జాతీయ విద్యా సంస్థల శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి పరిశోధనలకు స్థానిక పరిశ్రమలతో అనుసంధానం చేశామన్నారు. రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద ఆసుపత్రిగా ఉన్న రుయా హాస్పిటల్, స్విమ్స్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు పెంచి క్యాన్సర్ కేర్ సెంటర్ను మరింత బలోపేతం చేశామన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం, మురుగు కాలువలు మరియు వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో మోడల్ విలేజ్ స్కీమ్ కింద అంతర్గత రోడ్లు, 24 గంటల త్రాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసి కుప్పం ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు జిల్లాలోని సుమారు 6 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతి నెల 4,000 చొప్పున 1వ తేదీన ఇంటి వద్దనే అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ద్వారా జిల్లాలోని గ్రామీణ మహిళలకు పెద్ద ఉపశమనం లభించిందన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి నడిచే ఆర్టీసీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుపతి రీజియన్లో ఈ పథకం మహిళా భక్తులకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించి ప్రజాభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం పనిచేసే విధంగా పాలన సాగుతుందన్నారు. అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనతో విసిగి వేసారిపోయి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఆ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం కానీ, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి 3 రాజధానుల పేరుతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో ప్రజలందరూ చూశారు. అదేవిధంగా ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా ఏ విధంగా వ్యవహరించారో, ఎలాంటి చట్టాలను తెచ్చారో మనం చూసాం. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ఖజానాకు చేరవలసిన సొమ్ముని తమ సొంత జోబులు నింపుకొని ఏ విధంగా లూటీ చేశారో మనం చూసాం. ఆనాటి పరిపాలనపై విసుగు చెంది ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఆ రోజు 2 సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ భారీ ఎత్తున కూడా ఈ యొక్క సీట్లని ఇవ్వడమే కాకుండా ఆనాటి అధికార పక్షానికి 11 సీట్లకు పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన చరిత్ర ఒకసారి మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఈ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చామో, ఏదైతే దీనికి సంబంధించి ఒకసారి చూస్తే సూపర్ 6 పథకాల కింద ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఒకసారి చూస్తే ఉచిత బస్సు మహిళలకి కేటాయించడం కానీ, అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవ్వడం కానీ, అదేవిధంగా మహాశక్తి పేరుతో తల్లికి వందనం, ప్రతి చదువుకున్న ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అందరికి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వ పరంగా ఆదుకొని పేద మధ్యతరగతి ప్రజల యొక్క బిడ్డల్ని అగ్రవర్ణాలతో పాటు
ఏదైతే ధనికులు ఉంటారో వాళ్ళతో సమానంగా కూడా వీళ్ళ బిడ్డలందరూ చదవాలనే ఉద్దేశంతో ఏదైతే తల్లికి వందనం పేరుతో కూడా వాళ్ళకి ఇచ్చి పోషించిన చరిత్ర మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా పింఛన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కూడా అతి భారీ ఎత్తున కూడా 1వ తారీఖు వచ్చిన ఆ రోజు సెలవు వస్తే ముందు రోజే కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్లని పంపిణీ చేస్తున్న వాస్తవాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ పొద్దు అది పెంచి ఏ విధంగా ఆదుకున్నామో చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే అమరావతి దీనికి సంబంధించి గతంలో ఏదైతే 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసే విధంగా పరిపాలన చేశారో దాన్ని గుర్తుపెట్టుకొని చట్ట భద్రత కల్పించాలని ఈరోజు అమరావతి రాజధానికి చట్టభద్రత తీసుకొని వచ్చి కేంద్రంలోని ఉభయ సభల్లో కూడా ఆమోదింపజేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఏదైతే వాళ్ళు వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేశారో ఏ విధంగా ధ్వంసం చేశారో మనం చూసాం. వాటన్నింటినీ కూడా పునరుద్ధరించుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈరోజు ఏదైతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ని మనము విశాఖలో తెచ్చుకోవడం కానీ అదేవిధంగా సిఐ సమ్మిట్లో సుమారు 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సుమారు 650 ఒప్పందాలతో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, యువతని భారీ ఎత్తున కూడా వాళ్ళకి అండదండలు అందివ్వాలనే ధ్యేయంతో ఈరోజు అనేక కంపెనీలు కూడా జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఈరోజు రాష్ట్రానికి వెలుగులా వస్తున్న వాస్తవాన్ని ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మేము కూటమి చేసిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పల్లె పండుగ పేరుతో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేశామో మనం చూసాం. అదేవిధంగా విద్యా వైద్య రంగానికి సంబంధించి నారా లోకేష్ గారు ఈరోజు పేద విద్యార్థులు మొన్న రిజల్ట్ చూస్తే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఏదైతే ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా అగ్రపీఠం వాళ్ళు మార్కుల్లో విజయం సాధించి ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారో అది ఒక ఎన్డీఏ కూటమి నారా లోకేష్ నాయకత్వంలో ఈరోజు విద్యారంగాన్ని కూడా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి పేదవాడు కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలనే విధంగా ఈరోజు ముందుకెళ్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా వ్యవసాయ రంగానికి కానీ అదేవిధంగా నీటిపారుదల రంగానికి కానీ భారీ ఎత్తున కేటాయింపులు జరిపి ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజారంజకమైన ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి చూసి ఓర్వలేక ఈరోజు ఏ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారో మనం చూస్తాం. డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల ఉద్యోగాల విషయంలో పారదర్శకంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే దానిపైన కూడా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే అంటే ప్రజలకు పేద ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ ఓర్వలేక ఏ విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఎక్కడ వేడుకలు జరుపుకోవాలా ఈరోజు ఇంకా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్ప బలంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ప్రజలందరూ కూడా అండదండలు అందించి ఆయనకు బాసటగా నిలుస్తూ ఉన్నారనడానికి నిదర్శనమే ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నిధుల్ని రాబట్టడంలో కూడా ఈరోజు ముందుకెళ్లడమే కాకుండా ఏదైతే ఈరోజు మనం చూస్తే వెనుకబడిన వర్గాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అనేక
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఏదైతే ఆదరణ 3కి మళ్ళా కూడా ఏ విధంగా ఆ యొక్క బీసీలను ఆదుకోవాలనో దాన్ని బలంగా కూడా రూపకల్పన చేసి వాళ్ళని చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ఆదుకునే దిశగా కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో కని విని ఎరుగని స్థాయిలో ఈరోజు అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉంది ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో కూడా ప్రజలందరూ కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా తిరుపతి పరిసరాలకు సంబంధించి ఒకసారి చూస్తే తిరుమలలో పవిత్ర మహాప్రసాదంగా భావించే లడ్డులో కల్తీ నెయ్యిని ఏ విధంగా చూపించారో మనం చూస్తూ ఉన్నాం. వాటివి కూడా బయట వస్తూ ఉన్నాయి. అదేవిధంగా టీడీఆర్ బాండ్లు కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాల ద్వారా తిరుపతిని ఏ విధంగా అపవిత్రం చేశారో పుంకాల కథనాలు ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో కానీ చూసాం. కానీ ఈరోజు అదే వైసీపీ శ్రేణులు ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు తిరుపతిలో చూస్తే నిన్న కూడా ఒక కార్యక్రమం చేసి లక్షలాది మంది వచ్చే యాత్రికులు వచ్చే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ విధంగా భయభ్రాంతులను చేసే విధంగా యాక్ట్ 30 ఇంప్లిమెంటేషన్లో ఉంటే కూడా దాన్ని ధిక్కరించి వాళ్ళు ఏ విధంగా నిన్న కార్యక్రమాలు నిర్వహించారో మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పక్షాన నుండి పోరాడతాం. పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా నేటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ వరకు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలనే దీంతో తపనతో పనిచేసేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలన్న ఒక ధోరణితో 11 సీట్లకు పరిమితమైనా కూడా దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా వైసీపీ శ్రేణులు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తిరుపతి విషయానికి వస్తే కరుణాకర్ రెడ్డితో మొదలుకొని అభినయ్ రెడ్డితో మొదలుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మొదలుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మొదలుకొని ఏ విధంగా ఇక్కడ గతంలో పరిపాలన కొనసాగిందో ఒక్కసారి ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈరోజు గతంలో జరిగిన ఒక్క ఎన్నిక కూడా తిరుపతిలో సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించలేదనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏదో నీతి వాక్యాలు వల్లిస్తూ రోడ్లపైన కూర్చున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అర్థం చేసుకోవాలి వైసీపీ శ్రేణులని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఏ విధంగా అనేక కేసుల్లో కూడా ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండారో ఒక పక్క విచారణలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఏదైతే వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ పేరుతో ఏ విధంగా స్వామివారి పింక్ డైమండ్ పేరుతో అబద్ధాలు వల్లించి లేని పింక్ డైమండ్ గురించి తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు అభూతం కల్పన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చరిత్ర మీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళుతూ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విషయంలో ఎలాంటి దీనికి కూడా ఇదవ్వకుండా ఈరోజు తిరుమల తిరుపతికి వచ్చే యాత్రికుల యొక్క మనోభావాలకి అద్దం పట్టే విధంగా కూడా తిరుమల తిరుపతిలో జరిగే కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక రోడ్ల అభివృద్ధి కానీ అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన పోలవరంకు సంబంధించిన పురోగతి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు పోలవరాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా డయాఫామ్ వాళ్ళు కూడా ఏ విధంగా కొట్టుకెళ్ళిందో ప్రజలందరూ చూశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమం కూడా ప్రజాకంటకమైన పరిపాలన గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాక్షసుల కన్నా ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే నిఘంటువులో ఉంటే దానికి కూడా తక్కువ అనిపిస్తుంది. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన రౌడీయిజం, గూండాయిజం ఈ రాష్ట్రం ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా కూడా ఎన్డీఏ కూటమికి వన్ సైడ్గా ఎన్నికల్లో విజయభేరి మోగించే విధంగా కూడా 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలు ఏదైతే మా పైన నమ్మకం పెట్టుకొని ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పజెప్పారో వాటి ఫలాల్ని పూర్తి స్థాయిలో రాబోయే 3 సంవత్సరాలుగా వాళ్ళకి అందించే కార్యక్రమంలో ఇంకా ముందుండి చెప్పిన హామీల కన్నా కూడా
అదనంగా వారికి హామీలు నెరవేర్చడమే కాకుండా అదనంగా కూడా వాళ్ళ సమస్యలు తీర్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుంటుందని కూడా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వైసీపీ ప్రకటనల పట్ల వైసీపీ నాయకులు చేస్తున్న ఇలాంటి దురాగతాల పట్ల అప్రమత్తంగా ఉండి వారిని తరిమి కొట్టే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వైసీపీలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూడమని చెప్తాన్నాం. ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈరోజు కూడా చూస్తే అమరావతికి సంబంధించి రాజధానికి సంబంధించి వాళ్ళ పార్టీ కమిటీలు వేసి మళ్ళా కూడా అమరావతి పైన నిప్పులు జరగడానికి ముందుకొస్తుంది. ఈరోజు ఆడితో జరుగుతున్న అభివృద్ధి ఆడిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో మీరు ఎప్పుడు కూడా 1% కూడా పనిచేయని మీరు ఈరోజు అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత వైసీపీ శ్రేణులకు లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి 2 సంవత్సరాల సందర్భంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికి కూడా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత ప్రజా సంక్షేమానికి అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క సాధక బాధకాల్లో భాగస్వామ్యమై మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మహానాడు జరుగుతున్న తీరు 44 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా. మహానాడు ఎప్పుడు కనీ విని ఎరుగని స్థాయిలో సుమారు 27 లక్షల మంది ఆన్లైన్ ద్వారా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన పార్టీ ఏ విధంగా ఈ యొక్క ప్రజా రంజకమైన పరిపాలన అందిస్తా ఉన్నామో దానికి నిఘంటువే మొన్న జరిగిన మహానాడని ఈ సందర్భంగా తెలియజేయడమే కాకుండా మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ కూడా డీలిమిటేషన్ నియోజకవర్గాలు ఎంపీలు అదే శాసనసభ నియోజకవర్గాలకు ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా మహిళా బిల్లులు కూడా దాంట్లో చూపించే అవకాశం గతంలో కూడా బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్న శక్తులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా బిల్లు పాస్ అవుతుందని మేమందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం. అలా కాని పక్షంలో నారా లోకేష్ గారు ఏదైతే మహానాడు సాక్షిగా ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో 33% మహిళల రిజర్వేషన్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా మహిళలకి వెన్నుదన్నుగా ఉండి వాళ్ళందరినీ కూడా చట్టసభలకు 33% పంపించే దాంట్లో వెనుకడికి వేయము ముందుకే వెళ్తుంది పార్టీ అని కూడా ఈ సందర్భంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్పిన విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను.